మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ప్రార్థన చేద్దామండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నీకు వందనాలు. ఇంతవరకు తండ్రి చేసినటువంటి ప్రార్థనలు మీరు ఆలకించినందుకై యేసయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేసుకోబోతుంటుండగా ప్రియ పరిశుద్ధాత్మ దేవుడా, నీ యొక్క స్వరాన్ని వినిపించండి. యేసయ్యా నీ స్వరం వినిపించు నాయన. నాలోకి రండి ప్రభువా, మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మీ అందరికీ మరోసారి వందనాలండి. ఈరోజు దేవుడు మనం ఆయన మార్గాల్లో నడాలని ఆయన మనకి బోధించాడు. ఆయన మార్గాల్లోని నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక జీవపు వెలుగులో నడుస్తాడని వాక్యంలో ఉంది. అంచేత ఎవరైతే దేవుని ఆజ్ఞలను అనుసరించరో వాళ్ళు చీకట్లో నడుస్తున్నారని కూడా యోహాను పత్రికలో చదువుతామండి. అంచేత మనం ఎప్పుడైతే ఆయన మార్గాల్లో అనుసరించకుండగా ఆయన మాటకి అవిధేయతగా ప్రవర్తిస్తే మాత్రం చేతులారా మనమే నష్టపోవడం జరుగుద్దండి. అయితే దేవుడు ఏం చేస్తాడంటే, మన పిల్లలు మన మాట వినలేదనుకోండి, మనం ఒకసారి చెప్తాం నోటితోటి, వాళ్ళు మళ్ళీ మళ్ళీ వినకపోతే మనం దెబ్బేస్తాం పిల్లల మీద. అలాగే దేవుడు కూడా వాక్యాల ద్వారా, సాక్ష్యాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. ఏదో వెళ్ళిపోయాను, చర్చికి వచ్చేసాను అంటే కాదు, కానీ దేవుడు నాతో ఏం మాట్లాడతాడో అనే ఆశతో వెళ్ళాలా. వెళ్ళినప్పుడు ఆయన అక్కడ ఏం మాట్లాడుతున్నాడో అనేది శ్రద్ధగా విని ఆ ప్రకారంగా నడుచుకుంటే మాత్రం ఈ లోకంలో ప్రశాంతమైన జీవితాన్ని మనం జీవించవచ్చండి. అలాగని సమస్యలు రావని నేను అనటం లేదు. సమస్యలు ఉన్నప్పటికీ ఆ ప్రశాంతత మాత్రం మనలో ఉంటుందండి. చేతులారా తెచ్చుకున్న కష్టాలు ఉంటాయి తప్పు చేసి, అప్పుడు మాత్రం మనం ప్రశాంతతను కోల్పోతాం. యోసేపు చూడండి, చేతులారా తెచ్చుకున్న కష్టాలు కావు యోసేపుకి. అందువల్లే చెరసాల్లో కూడా యోసేపు ప్రశాంతంగా ఉండడం మనం చూస్తున్నాం. అయితే చేతులారా తెచ్చుకున్న కష్టాలు ఉంటాయండి తప్పు చేసి. అప్పుడు మాత్రం మనం దేవుడితో మన సంబంధం పోగొట్టుకోవడం జరుగుద్ది మన విధేయత వల్ల. కానీ కొంతమంది అలాగా సంబంధం పోగొట్టుకున్నా సరే ప్రార్థనలు మాత్రం చేసేస్తుంటారండి, చర్చికి వెళ్ళిపోతుంటారు. కానీ ఆ ప్రార్థనలు దేవుడి దగ్గరికి చేరవు. దేవుని దగ్గర నుండి ఏ రకమైనటువంటి సమాధానం కూడా ఆ ప్రార్థనలు తీసుకురావండి. అంచేత మనం ముందు దేవుడితో మన సంబంధాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాల. అలా లేకపోతే మన పిల్లలు మన మాట వినకపోతే ఎలాగ మనం వాళ్ళని కొడతామో, దేవుడు కూడా ఒక దెబ్బ వేస్తాడండి మన మీద. ఒక దెబ్బ పడగానే మనం ఆయన తట్టు తిరగగలిగితే రెండో దెబ్బ పడే అవకాశాలు మనకు ఉండవండి. యోనా జీవితంలో ఒక దెబ్బ పడింది యోనాకి. నినేవే పట్టణం వెళ్ళమని దేవుడు చెప్పినప్పుడు తర్షీషు బయలుదేరాడు. అప్పుడు దెబ్బ పడ్డం మనందరికీ తెలుసు. సముద్రంలో పడద్రోయబడ్డం, చేప కడుపులో 3 రోజులు ఉండడం. తర్వాత చేప కడుపులోంచి దేవుడికి మొరపెడతాడు. దేవుడు విని అతన్ని ఒడ్డున పడేస్తాడు. యెహోవా వాక్కు రెండో మారు యోనాకి ప్రత్యక్షమై అని ఉంటుందండి. రెండోసారి మాట్లాడడం జరిగింది దేవుడు యోనాతోటి. మొదటిసారి దేవుడి మాటకు యోనా విధేయత చూపించుండుంటే ఆ రకమైనటువంటి కష్టం, నష్టం యోనాకి వచ్చి ఉండేది కాదండి. రెండోసారి
మాత్రం విన్నాడు. రెండోసారి విన్నాడు ఆయన మాట. విధేయత చూపించాడు. దానివల్ల నినెవె పట్టణస్థులందరూ కూడా సువార్త విన్నారు, మారు మనసు పొందారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే కొంతమంది ఆళ్ళ జీవితాలలో దేవుడు మాట్లాడుతున్నప్పటికిని బైబిల్‌లో ఉన్నారండి. కొన్ని పరిస్థితులు మరి ఎదుర్కొంటున్నప్పటికిని దేవుడు తట్టు రెండో మారు, మూడో మారు పరిస్థితుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆయన తట్టు తిరగనటువంటి పరిస్థితిని ఆమోసు గ్రంథంలో మనం చూస్తామండి. ఆమోసు గ్రంథం 4 అధ్యాయం ఉంటుంది. 4 అధ్యాయం 6 వచనం నుంచి చదువుతాను చూడండి. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగచేసినను. మీరున్న స్థలములన్నిటిలోనూ మీకు ఆహారం లేకుండా చేసినను. మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వానలు లేకుండా చేసితిని. ఒక పట్టణం మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపింపకపోతిని. ఒక చోట వర్షము కురిసింది, వర్షము లేని చోట ఎండిపోయెను. 2, 3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణమునకే పోగా అచ్చట నీరు వారికి చాలకపోయెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. ఇక దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ఇలాంటి కష్టాలు వచ్చినాయి, ఇలాంటి పరిస్థితులు ఏర్పడినాయి. ఇంకా అంటాడు 9వ వచనంలో, మీ సస్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను పాడు చేసితిని. గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవ చెట్లను తినివేశను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగుళ్ళు పంపినట్టు మీ మీదకి నేను తెగుళ్ళు పంపాను. మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసికారంధ్రములకు ఎక్కుచుండగా మీ యవనులను ఖడ్గం చేత హతము చేయించి మీ గుర్రములను కొల్లబెట్టించుతిని. అయినను మీరు నా తట్టు. అంచేత ఇక్కడ దేవుడు ఆమోసు గ్రంథంలో మనతో చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే, నేను ఈ రకంగా మీకు నేను పరిస్థితుల ద్వారా మీతో నేను మాట్లాడుతున్నాను, అయినా సరే మీరు నా తట్టు తిరగలేదు అని అంటున్నాడండి దేవుడు. అంచేత ఏదైనా ఒక కష్టం మన జీవితంలో కలిగినప్పుడు, ఏదైనా ఒక నష్టం మన జీవితంలో కలిగినప్పుడు మనల్ని మనం తప్పకుండా పరిశీలించుకోవాలండి. మనల్ని మనం పరిశీలించుకోవాలా. ఎందుకు ప్రభువా నాకు ఈ నష్టం కలిగింది, ప్రభువా నాకు ఎందుకు ఈ కష్టం కలిగింది, ఎందుకు అనుమతించావు అంటే తప్పకుండా మనకి తెలుస్తుందండి. మనం దేవుని సన్నిధిలో అడిగినప్పుడు కొన్నిసార్లు మన బుద్ధిహీనత వల్ల తెచ్చుకున్న కష్టాలు ఉంటాయి. కొన్నిసార్లు దేవుడి పరీక్ష కూడా ఉంటుందండి. ఏదన్నది తప్పకుండా మనం ప్రార్థనలో తెలుసుకోగలగాల. ఒకవేళ మన బుద్ధిహీనత వల్ల తెచ్చుకున్న కష్టం అయితే తప్పకుండా దేవుడి దగ్గర దాన్ని ఒప్పుకొని క్షమాపణ అడిగితే దేవుడు మనల్ని ఆ పరిస్థితిలో నుంచి విడిపిస్తాడు. ఇక్కడ ఆమోసు గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, ఎన్నో రకాలైన పరిస్థితులు నేను మీ మీదకి అనుమతించాను. మీకు అనారోగ్యం వచ్చింది, మీ పంటలు పాడైపోయినాయి, మీ పంటలన్నీ గొంగుల పురుగు, పసరు పురుగులు తినేసేలా చేశాను. మీ ప్రాంతాల్లో నేను వర్షాలు లేకుండా చేశాను. నీళ్లు అందరూ కలిసి ఒకే చోటకి వెళ్ళారు. అక్కడ మీ అందరికీ నీరు సరిపోకుండా అయిపోయింది. అయినా సరే మీరు నా తట్టు తిరగలేదంటున్నాడండి. అంచేత మరి మన జీవితాలలో ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదివేసుకున్నాం, చర్చికి వెళ్ళొచ్చాం అన్నది ఇవన్నీ ఉండాలా క్రైస్తవుడికి. కానీ అనేక మంది వాళ్ళ జీవితాలలో దేవుని మార్గాల్లో జీవించకుండగా, దేవుని చిత్తంలో బ్రతకుండగా, ఇష్టానుసారంగా జీవిస్తూ
భక్తి చేయడం జరుగుతుందండి. ఇక్కడ ఆదికాండంలో మనం ఆదికాండం 14 అధ్యాయంలో మనం చూస్తే ఆదికాండం 13 అధ్యాయంలోనండి అబ్రహాము అబ్రహాము లోతు ఉంటారు. లోతు అబ్రహాముతో ఉన్నందువలన లోతు కూడా ఆశీర్వదించబడతాడండి. ఇతనికి అబ్రహాముకి కూడా పశువులు పెరిగిపోతాయి. ఆ పెరిగిపోయినటువంటి పరిస్థితిలో అబ్రహాము కాపర్లకిని లోతు కాపర్లకి గొడవ జరుగుద్ది. అప్పుడు అబ్రహాం ఏమంటాడంటే లోతుని పిలిచి, మరి నువ్వేమో కుడి ప్రక్కకెళ్తే నేను ఎడమ ప్రక్కకెళ్తాను. నేను ఎడమ ప్రక్కకెళ్తే నువ్వు కుడి ప్రక్కకెళ్ళు. మన ఇద్దరం అని చెప్తాడు. కలిసి ఉండలేకపోతున్నాం అని చెప్తాడు. అప్పుడు లోతు ఏమనాలండి అబ్రహాం తోటి, అమ్మో నేను నీతో ఉన్నందువల్లే ఇలాగ నేను ఆశీర్వదించబడ్డాను. ఎంత మాత్రం కూడా నన్ను వెళ్ళిపోమని అనొద్దని రూతు ఎలాగైతే నయోమిని వేడుకుందో అలాగా లోతు కూడా అబ్రహామును వేడుకోవలసిందండి. అలాగా వేడుకోకుండా ఇలా లోతుతో ఇలా చెప్పగానే అబ్రహాము ఇలా చెప్తాడండి 9వ వచనంలో, నువ్వు కుడి తట్టుకెళ్తే నేను ఎడమ తట్టుకెళ్తాను, నువ్వు ఎడమ తట్టుకెళ్తే నేను కుడి తట్టుకెళ్తానని లోతుతో చెప్పగా 9వ వచనం చివరి మాటలో లోతుతో చెప్పగా లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూసెను. యెహోవా సొదొమ గొమొర్రా అనే పట్టణములను నాశనము చేయక మునుపు సొయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోటలాగా ఐగుప్తు దేశంలాగా ఉందంటండి. అబ్రహాము అలాగ అనగానే లోతు కన్నులెత్తి చూశాడంట. అప్పుడు సొదొమ గొమొర్రా అనే పట్టణాలు వాక్యంలో ఉంటుంది, యెహోవా నాశనం చేయక మునుపు అని చదువుతున్నాం అక్కడ. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు అంటే నాశనం కాబోతున్నాయి అన్నమాట. అయ్యి ఎంత చక్కగా రాయించాడో దేవుడు ఇక్కడ చూడండి. లోతు ప్రార్థనాపరుడు కాడండి. లోతు ప్రార్థనాపరుడై ఉండుంటే అబ్రహాముతో ఉన్నటువంటి ఆ సంబంధానికి పోగొట్టుకునేవాడు కాడు. ఇంకా ఎలియాజరు మంచి ప్రార్థనాపరుడుగా చూస్తాం మనం. లోతు ప్రార్థన చేసినట్టుగా వాక్యంలో ఎక్కడా కనబడదు. నీతిమంతుడే కానీ ప్రార్థన చేసినట్టుగా ఉండదు. లోతు అలా ప్రార్థనాపరుడు కానందువలన దేవుని చిత్తంలో తన జీవితాన్ని నడిపించుకోనటువంటి వ్యక్తి అయినందువలన అబ్రహాం అలాగనగానే అలా చూశాడంట. పచ్చగా కనబడిందంట సొదొమ గొమొర్రా వెళ్ళిపోతానన్నాడంట. ఇది శరీరానుసారమైన జీవితానికి సాదృశ్యం అండి. ఇది శరీరానుసారమైన బ్రతుకిది. లోతు నిజంగా ప్రార్థన చేసే వ్యక్తి అయితే మొట్టమొదటగా అబ్రహాము నుండి వేరైపోయేవాడు కాడండి. అబ్రహాము నుండి వేరుగా వెళ్ళిపోడు. నేను నా పశువుల కాపరులతో మాట్లాడతాను పెదనాన్న అంచేత నన్ను మాత్రం నీ నుండి వెళ్ళిపోమని అనొద్దు అని ఉండేవాడు. రెండవదిగా నువ్వు ఇటు వెళ్తే నేను అటు వస్తాను, అటు వెళ్తే ఇటు వస్తానని ఎప్పుడైతే అబ్రహాం అన్నాడో అప్పుడు వెంటనే తనకు తానే ఇలా చూశాడంట, కోరుకుండిపోయాడు. శరీరక నేత్రాలతో చూశాడండి. మరి ప్రార్థనాపరులు ఏం చేస్తారంటే దేవుడితో నిజమైనటువంటి సంబంధం ఉన్న బిడ్డలో ప్రార్థనలో పెట్టుకుంటారండి. ప్రభువా రెండో పాయింట్ ఇది. మొదటగా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోమని నీ నుండి నేను ఎళ్ళను అనవలసింది లోతు. రెండవదిగా లోతు ప్రార్థనలో పెట్టుకున్న వ్యక్తి కాడండి. మనం మన సొంత ఇష్టానుసారం కాకుండా ఏదైనా మనం చేయాలనుకున్నప్పుడు, ఎక్కడికైనా వెళ్ళాలనుకున్నప్పుడు ప్రార్థనలో పెట్టుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే అది కీడైతే తప్పించేస్తాడండి.
ఒకసారి మీకు చెప్పానేమో, మా పెద్ద పాపకి ఒక మ్యాచొచ్చింది. బానే ఉందని నాకనిపించిందండి. ఆహ్, బానే ఉంది. మనం చేసుకుంటే బావుంటది అని అనిపించింది నాకు. ఆళ్ళు రావటమే ఇన్నోవా యేసుకొనొచ్చారు. ఒక వస్తువు కూడా పట్టుకొనొచ్చారండి ఆళ్ళు. ఎంగేజ్‌మెంట్ కోసమనొచ్చారు. కానీ ఆళ్ళు మళ్ళీ ఏ సంగతి చెప్తామని తిరిగి ఎళ్ళిపోయారు. ఎళ్ళిపోతే మా పాప అదే మరి నిన్న మా పిల్లల్ని కూడా దేవుడితో సంబంధం కలిగి జీవించేలాగా పెంచడం జరిగింది. ఆ రాత్రి చెప్పిందండి మా పెద్ద పాప, "ఈ సంబంధం నాకు జరగదమ్మా. ఆళ్ళే ఇంక రారు కావాలని" అని చెప్పిందండి. దేవునికి స్తోత్రం. అదే జరిగిందండి. అదే జరిగింది. తర్వాత కొంతకాలం అయిన తర్వాత మాకు ఆళ్ళు వైజాగ్ నుండే వచ్చారు. రోజా కూడా మా పెద్ద పాప పెళ్ళై వైజాగ్ ఎళ్ళిన తర్వాత మళ్ళీ ఆళ్ళు తనకి ఆ అబ్బాయి ఎవరిని చేసుకున్నాడో ఈ వివరాలన్నీ తెలిసిన తర్వాత హ్మ్. ఆ అబ్బాయితో ఆ అమ్మాయి చాలా బాధలు పడిందని, అంటే మా పెద్ద పాపని అతను చూసుకోవడానికి వచ్చాడని ఆ అమ్మాయికి తెలీదు. స్కూల్లో కలుసుకున్నారంట. మా పెద్ద పాపకి తెలుసు రోజాకి. ఈ అమ్మాయి రోజాని చేసుకోవడానికొచ్చిన ఆ అబ్బాయిని చేసుకుందని. ఆవిడ స్కూల్లో కలిసినప్పుడు ఎన్నో బాధలు చెప్పుకుందటండి మా పాపకి. 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్టు తెలిసింది ఆ అమ్మాయి. అందువల్ల అప్పుడనుకున్నాం అన్నమాట. అమ్మో! నేనిష్టపడిపోయాను. కానీ కానీ దేవుడు దాన్ని తప్పించాడు అని. కనుక యేసుప్రభు భవిష్యత్తులోకి చూస్తాడండి. మనం ప్రస్తుతాన్నే చూస్తాం. పై రూపాన్నే చూస్తాం. ఆయనైతే హృదయాలు చూస్తాడు. అంతరంగాలు చూస్తాడు. భవిష్యత్తులో ఏం జరగబోతుందో చూస్తాడు. అంచేత దేవుని బిడ్డలమైనటువంటి మనం ఏ విషయంలో కూడా మన ఇష్టానుసారం చేసుకోకుండా ఆయన చిత్తాన్ని అడగవలసిన వారంగా ఉన్నాం. లోతు అది కూడా చేయలేదండి. అక్కడ ఒక మాట ఉంటదండి. నాకు ఆ మాట కొంచెం బాధాకరంగానే ఉంది ఆ మాట. కాబట్టి 11వ వచనం అండి. లోతు తనకు యొర్దాను ప్రాంతమంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేసెను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయిరి. ఆ మాటే కొంచెం బాధాకరమైన మాట. ఎవరు వేరైపోయారు? అబ్రహాము, లోతు వేరైపోయారండి. అస్సల అబ్ లోతు ఆత్మీయుడైతే అబ్రహాము నుండి దూరంగా వెళ్ళిపోయేవాడు కాడండి. లోతు ఆత్మీయుడు కాడు. ధనాపేక్ష కలిగినటువంటి వ్యక్తి అండి లోతు. అలా వెళ్ళిపోయిన తర్వాత వినండి ఏం జరిగిందంటే సొదొమ దగ్గర గుడారం వేసుకుంటాడు. 12వ వచనంలో ఉంటాయి ఈ మాటలు. వేసుకుంటే అక్కడున్న పాయింట్ చదువుతాను చూడండి. 13వ వచనం. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు పాపులనై ఉండిరి. సొదొమలో గుడారం వేసుకున్నాడు. సొదొమ దగ్గర మనుషులు ఇలాగ ఉన్నారండి. దుష్టులను బహు పాపులనై ఉండిరి. చూడండి ఎన్ని అవకాశాలో పోగొట్టుకుంటున్నాడు. ఎలాగ దేవుడికి దూరం అయిపోతా వచ్చాడో చూడండి లోతు. ఏం చెయ్యాలా? అక్కడ మనుషులు దుష్టులు బహు పాపులుగా ఉన్నారు. కానీ పచ్చగా ఉంది. సొదొమ గొమొర్ర ప్రాంతం పచ్చగా ఉంది. చాలా సుసంపన్నమైన ప్రాంతాలటండి అయి. ఎప్పుడైతే ఆ ప్రాంతం లో ప్రజలు దుష్టులుగా ఉన్నారో వెంటనే లోతు అక్కడి నుండి వెళ్ళిపోవలసిందండి. ఎందుకంటే వాక్యం చెప్పుద్ది కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపులు మార్గమున నిలువక, అంటే దుష్టులను పాపులను ఇక్కడ ఇక్కడ వాక్యం దుష్టులను బహు పాపులునంట. ఆళ్ళ మధ్య ఉండగలిగాడండి లోతు చూసుకోండి. ఎందుకు ఉండగలిగాడంటే ధనాపేక్ష. లోతు వేరైపో అనగానే టక్కమని వెంటనే వేరైపోవడానికి ఇష్టపడ్డాడు. ఇంకా సంపాదించుకోవచ్చని అనుకొని ఉంటాడు లోతు.
ఇదొక అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. 14వ అధ్యాయంలోకొస్తే కొంతమంది రాజులండి ఆహ్, సొదొమ, గొమొర్రా పట్టణాల మీదకి 14 అధ్యాయంలోకొస్తే సొదొమ, గొమొర్రా పట్టణాల మీదకి యుద్ధానికొస్తారండి. యుద్ధానికొస్తారు. యుద్ధానికొచ్చి ఆళ్ళేం చేశారంటే, అప్పుడు వారు సొదొమ, గొమొర్రా ఆస్తి యావత్తును 11 వచనమండి. 14 అధ్యాయం 11. అప్పుడు వారు సొదొమ, గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను కనుక అతనిని, అతని ఆస్తిని పట్టుకుపోయారటండి. చూసారా అండి? లోతు అక్కడ మీరు ఆ పాయింట్ చూడండి ఎలా ఉందో. లోతు సొదొమలో కాపురం ఉన్నందువలన ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో చూసారా? లోతు సొదొమలో కాపురం ఉండకుండా అబ్రహాముకి దరిదాపుల్లో ఉండుంటే ఈ ఈ పరిస్థితి లోతుకి వచ్చి ఉండేదంటారా? అబ్రహాము యుద్ధం చేసి సొదొమ గొమొర్రా మీదకొచ్చినటువంటి ఆ రాజులతో యుద్ధం చేసి లోతుని విడిపించుకొని వచ్చాడండి. ఆ సొదొమలో ఉన్న మనుషుల్ని, ఆస్తిని కూడా అబ్రహాం విడిపించుకొని వచ్చాడు. అప్పుడేం చేయాలంటారు లోతు? అప్పుడైనా అమ్మో! నా పెదనాన్నొచ్చి నన్ను ఇడిపించుకొని వచ్చాడు. ఆళ్ళు నన్ను పట్టుకుపోయారు. నా ఆస్తి పట్టుకుపోయారు. మొత్తం ఏమీ లేని జీరోనయిపోయాను. అతను రాబట్టి కదా మళ్ళీ నన్ను విడిపించుకొని వచ్చాడు అని లోతు ఏం చేయవలసింది? అక్కడి నుంచి అంటాడు కదా! ఇందాక చదివి వినిపించాను ఆమోసులో. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు అంటున్నాడాయన. అప్పుడైనా సొదొమ, గొమొర్రా మనుషులు దుష్టులును, బహుపాపులనై ఉన్నారు. అప్పుడైనా ఆ స్థలాన్ని విడిచిపెట్టి ఎళ్ళాడు కాదండి లోతు. ఈ రాజులొచ్చారు. వేరు వేరు రాజులొచ్చి లోతు ఆస్తిని పట్టుకెళ్ళిపోయారు. అబ్రహామొచ్చి విడిపించుకొచ్చాడు. అప్పుడైనా, అప్పుడైనా ఎందుకు ఎళ్ళుండడంటారంటే, చాలా లావాదేవీలు పెట్టుకొని ఉంటాడండి అక్కడ మనుషులతోటి. మరి ఏ బిజినెస్‌లు చేస్తున్నాడో, ఏం పొలాలు కొన్నాడో నాకు తెలీదు కానీ, ఎళ్ళలేకపోయాడండి అక్కడి నుంచి. దెబ్బలు పడతన్నాయి. ఇది పెద్ద దెబ్బ. లోతు ఆస్తి అంటే లోతు కుటుంబాన్ని పట్టుకుపోయారాళ్ళు. పెద్ద దెబ్బ. అబ్రహామొచ్చి ఆదుకోపోతే తీసుకెళ్ళిపోయినటువంటి రాజులు లోతుని ఏం చేసి ఉండేవారో, ఏ బానిసల కింద ఈ నలుగురిని పెట్టుకొనుండునో. దేవుని ప్రేమతో అబ్రహామొచ్చి విడిపించుకొని వచ్చాడు. కానీ లోతు తన యొక్క గమ్యాన్ని మార్చుకోలేదండి. చాలామంది ఆళ్ళ జీవితాలలో దేవుణ్ణి నమ్ముకుంటారు గానీ, ప్రార్థన చేస్తారు గానీ, చర్చికెళ్తారు కానీ, ఆళ్ళు గమ్యాన్ని మార్చుకోవటం లేదండి. ఎంతమందో స్వబుద్ధిని ఆధారం చేసుకొని జీవిస్తున్న విశ్వాసులు చాలామందున్నారండి. స్వబుద్ధిని ఆధారం చేసుకొని. అందువల్ల ఎంతగానో నష్టపోతుంటారండి. మేము హైదరాబాదు మా ఆయనగారు చనిపోయిన తర్వాత పర్మనెంట్‌గా వచ్చామని మా బావు చాలా ఒత్తిడి చేశాడు. హైదరాబాద్ ఇంకెందుకిక్కడ డాడీ రిటైర్డ్ అయిపోయారు కదా అని. నిజమే. నా ఆయన రిటైర్డ్ అయిపోయారు గనక ఇక్కడ హౌసు రెంట్‌కి ఇచ్చేసుకుంటే మేము హైదరాబాద్‌లో ఇంకా పెద్ద ఇల్లు తీసుకోవచ్చు. మా బాబు మేము కలిసి. కలిసి ఉండొచ్చు అని చాలా అడిగేవాడండి. కానీ నేను అసలు ఎవరైనా ఈ విషయం దేవుడిని అడుగుతారంటారా? రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎళ్ళిపోవడం మా ధర్మమే కదా! పిలుస్తున్నాడు మా బాబు. ఎళ్ళిపోవటం ధర్మమే కదా! కానీ నాకు అదే అనిపిస్తదండి. నేను దేవుడిని అడిగాను, ప్రభువా వచ్చేయమంటున్నాడు నా కొడుకు. ఏం చేయమంటావు ప్రభువా? ఎందుకు అడిగాను అంటే ఇక్కడ పరిచర్య జరుగుతుంది. ఎన్నో గ్రామాలు సారమ్మ గారు, నేను, మా ఆయన గారు, ఒక పాస్టర్ గారు ఒక పెద్ద కారు ఏసుకొచ్చేవారండి.
నైటు నైట్ తీసుకెళ్ళేవారు మమ్మల్ని ఆయన. సత్యనారాయణ గారు కూడా మాతో ఉండేవారు. ఇంటికొచ్చేసరికి రాత్రి 12 అయ్యేది. దాదాపు ఒక 25, 30 గ్రామాలు మేము ఆ దినాల్లో ఎళ్ళుంటాం. అయి కాక పగలు వేరు వేరు గ్రామాలెళ్ళి వాక్యం చెప్పి వస్తా ఉండేదాన్ని. హౌస్ ఆఫ్ ప్రేయర్‌లో కూడా మరి ఆ దినాల్లో నేను స్త్రీల మధ్య వాక్యం చెప్తుండేదాన్ని. ఇయన్నీ వదిలిపెట్టి ఎళ్ళలేకపోయిన పరిస్థితి వల్ల దేవుడినడిగాను. దేవుడు చెప్పాడు నాతోటి, "నువ్వు నీ స్వస్థలంలోనే కాపురం ఉంటావు" అని చెప్పాడు. ఆ తర్వాత ఆహ్, మళ్ళీ ఒక సహోదరి ప్రార్థన చెయ్యమ్మా, మా బాబు ఇలా వచ్చేయమంటున్నాడు అని చెప్తే ఆవిడన్నారు, నువ్వు హైదరాబాద్ ఎళ్ళవమ్మా, నీ కొడుకు నీ దగ్గరకొస్తాడు" అని అందండి ఆవిడ. సరే ఏదేమైనప్పటికిని దేవునికి మహిమ కలుగును గాక. నేనిక్కడ ఉండడం జరిగింది. మా బాబు ఫ్యామిలీ కాకినాడ వచ్చేయడం జరిగింది. నా సేవకు ఎటువంటి అంతరాయం లేకుండా మళ్ళీ యథావిధిగా ఈ సేవ జరుగుతుంది. దేవునికి స్తోత్రం. ఏ ఇప్పుడు అనుకుంటుంటాను అప్పుడింకా పైన కట్టుకోలేదండి మేము. ఒక కింద పోర్షన్‌లో కిందింట్లో ఉండేవాళ్ళమి. నేననుకుంటాను నేనిలాగ ఉండడానికి ఇక్కడ ఇష్టపడినందువల్లేమో దేవుడు ఈ పై ఇల్లిచ్చాడు అనుకుంటుంటానండి. ఇంకా ఇంకా మేలు చేశాడు. దానికి తగిన ప్రతిఫలాన్ని నేను పొందుకున్నానని అప్పటికి ప్రశాంతికి పిల్లలు లేరు. తర్వాత అద్భుతంగా పిల్లలు పుట్టారు. నిన్న సాక్ష్యంలో మీరు విన్నారు. ఇలాగా ఎన్నో మేళ్ళు ఆయన చిత్తంలో నేను జీవించినందువలన. కనుక ఇక్కడ కూడా లోతు ఎంత దారుణమైన విషయం అంటే, ఎన్నో అవకాశాలు దేవుడు లోతుకిచ్చాడు గానీ, లోతు వాటన్నిటిని వదులుకున్నాడు. కారణం ధనాపేక్ష. ఇంకా భయంకరమైన విషయం ఏంటంటే, అక్కడ సొదొమ మనుషులు దుష్టులను బహుపాపులనై ఉండిరి అని చదువుకున్నాం మనం. అలాంటి పరిస్థితుల్లో ఆళ్ళతో ఆళ్ళతో అక్కడున్నటువంటి మగ పిల్లల్ని తన కూతుళ్ళిద్దరికీ కుదుర్చుకున్నాడండి. ఎంత ఎంత ఘోరమైన విషయం అంటారిది? మరి ఆళ్ళకి ఏ ఆస్తులున్నాయని కుదుర్చుకున్నాడో మరి. ఎందుకు సొదొమ మనుషులతో సంబంధం పెట్టుకున్నాడో లోతు. ఆళ్ళతో పెట్టేసుకున్నాడండి సంబంధం. అంచేత అబ్రాహాము తన కొడుక్కి పెళ్లి చేయాలనుకున్నప్పుడు అలా చేసుకోవడానికి ఇష్టపడలేదండి. ఎంతో ప్రార్థన చేశాడు అబ్రాహాము. ఇస్సాక్‌కి వివాహం చేయవలసొచ్చినప్పుడు దేవుని నడిపింపుతో ఎలియాజరుని పంపుతాడు. ఎలియాజరు కూడా ప్రార్థనాపూర్వకంగా రిబకాని తీసుకొని రావడం మనందరికీ తెలుసండి. లోతు అలాగ చేయలేదండి. మళ్ళీ అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆ దుష్టులను, దుర్మార్గులైన మనుషుల మధ్య ఉండి గవిని యొద్ద కూర్చునేవాడంటండి. గవిని దగ్గర. ఆహ్, ప్రార్థన లేనటువంటి జీవితాన్ని జీవించాడు. 19వ అధ్యాయంలో మొదటి మాట ఉంటది. అప్పుడు దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాల్ని కాల్చేయడానికి సిద్ధపడ్డాడు. 19వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. కబుర్లాడుకుంటున్నాడండి గవిని దగ్గర కూర్చొని. ఎక్కడ కూర్చున్నాడు? దేవుడి దగ్గర కూర్చోలేదు. దేవుడి పాదాల దగ్గర కూర్చోలేదు. ఆ ఊరి పెద్దలతో కూర్చున్నాడండి. ఆ ఊరి పెద్దలతో రచ్చబండ అది అంటుంటారు కదా! ఒక చెట్టు కింద కూర్చొని ఉంటారు గ్రామాల్లోని. అలా కూర్చున్నాడు లోతు గారు. ఏమవ్వబోతుంది? సొదొమ గొమొర్రా పట్టణాలను దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఈ దేవదూతలు ఎందుకొచ్చారు? దే దే అబ్రాహాము మంగలార్చాడండి దేవుడి దగ్గర. అబ్రాహాముతో చెప్పాడండి దేవుడు, నేను సొదొమ గొమొర్రా పట్టణాలని కాల్చేయబోతున్నానని. లోతుతో చెప్పలేదు. లోతుతో ఎలా చెప్తాడు? లోతు దేవుడి సన్నిధిలో కూర్చుంటేగా. దేవుని యొక్క స్వరాన్ని వినే పరిస్థితిలో లోతు లేడు.
ఆ గ్యాంగ్ ఉన్నారు కదా ఇతనితో పాటు గవిని దగ్గర, వాళ్ళతో కబుర్లాడుతూ, ఆళ్ళ కబుర్లు వింటూ ఉంటున్నాడు. ఇందాకే చదివానండి ఇర్మియాలో. నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడైనను లేడు. ఈ ప్రపంచాన్నంతటిని కూడా నాశనం చేయాలని అనుకున్నాడు దేవుడు. కానీ నోవాహు ఆయన దృష్టిలో నీతిమంతుడుగా కనబడినప్పుడు అతనితో మాట్లాడాడండి. ఆ దినాల్లో నోవహు ఒక్కడే దేవుని స్వరాన్ని వినే పరిస్థితిలో ఉన్నాడు. అందువల్ల అతనికి చెప్పగలిగాడు. ఇక్కడ కూడా అబ్రహాముకు చెప్పగలిగాడు గానీ, అబ్రహాముతో నేను చెప్పకుండా ఉండగలనా అంటాడు. ఎందుకన్నాడు? అబ్రహాము దేవుని మనస్సు కలిగిన వాడు. తెలుసు ప్రార్థన చేస్తాడు ఇతనితో చెప్తే. సొదొమ గొమొర్రా పట్టణాల కొరకు ప్రార్థన చేస్తాడని తెలుసండి దేవుడికి. అందుకే అబ్రహాముకు చెప్పగలిగాడు గానీ, ఏ ప్రాంతాన్ని నాశనం చేయబోతున్నాడో ఆ ప్రాంతంలో లోతు ఉన్నప్పటికీ కూడా దేవుడు లోతుకు చెప్పలేకపోయాడండి. చివరికి అబ్రహామును బట్టి ఇద్దరు దూతలు వెళ్ళారు. వెళ్ళి పిలుస్తారనమాట లోతుని. నువ్వు వచ్చేసేయ్, నువ్వు నీకు చెందిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ వచ్చేయండి, దేవుడు గొప్ప నాశనం చేయబోతున్నాడు. ఆ నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపాడని చెప్తారు. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న 14 వచనమండి. 19వ అధ్యాయం 14వ వచనం. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్ళతో మాట్లాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి. యెహోవా ఈ పట్టణం నాశనం చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయవాని వలె నుండెను. చూసారండి, ఎగతాళి చేశారంటండి వాళ్ళు. పొమ్మనమన్నారన్నమాట లోతుని. మరి ఎగతాళి చేయరా? యెహోవా దేవుడు ఉన్నాడు, ఆయన అగ్ని గంధకాలు కురిపిస్తాడు అని అంటే అన్యులైనటువంటి అల్లుళ్ళు ఎగతాళి చేయరా? అటువంటి వాళ్ళని కుదుర్చుకున్నాడు. చివరికి చూసారా, ఎన్ని అవకాశాలు ఇచ్చినప్పటికీ వాటన్నిటినీ పోగొట్టుకొని లోతు ఆస్తి బూడిదైపోయిందండి. లోతు కొన్న ఆస్తి అంతా కూడా బూడిద పాలైపోయింది, అగ్నికి ఆహుతైపోయిందండి. లోతు యొక్క ముగింపు విషాదకరంగా ఉంటుందండి, విషాదకరంగా. అంచేత ఎన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఇతనికి, లోతుకి. అబ్రహాం వెళ్ళిపోమన్నప్పుడు నేను వెళ్ళనని ఉండకుండగా బయలుదేరాడు. ఈ అవకాశాలన్నీ పోగొట్టుకున్నాడు. చివరికి ఆ కుటుంబం పరిస్థితి విషాదంగా ముగిసిపోవడం మనం వాక్యంలో చూస్తున్నాం. అంచేత దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎప్పుడైనా ఒక కష్టం రాగానే పరిశీలించుకోవాలండి. నేనేమన్నా ఎందుకు నాకు ఈ నష్టం జరిగిందంటావు? ఇప్పుడు నేను చేసింది దేవుడి చిత్తం కాదంటావా? దేవుని చిత్తం కాదంటావా? నేను దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నేను అడుగులేస్తున్నానా? యెహోషువ గ్రంథంలోనండి దేవుడు చెప్తాడు, యెరికో పట్టణం మీదకి వెళ్ళమని చెప్తాడండి ఇశ్రాయేలీయులకి. దీనికి ముందు ఇంకొక మాట చెప్పనివ్వండి. నయోమి జీవితం కూడా అలాగే ఉంటుందండి. చివరికి నయోమి బెత్లెహేం వెళ్ళింది గనక కాపాడబడింది. కానీ తను కూడా మోయాబు దేశం వెళ్ళిపోయింది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా. భర్తను పోగొట్టుకుంటుందండి వెళ్ళాక. అమ్మో, దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా నేను ఈ ప్రాంతం వచ్చానంటావా? దేవుని ప్రజల్ని విడిచిపెట్టేసి ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది అసలు ఇశ్రాయేలీయులు ఈ మోయాబీయులతో చేరకూడదని. నేను దేవునికి వ్యతిరేకంగా వచ్చానంటావా? అనుకోదండి. భర్త చనిపోయినప్పుడు 2 కొడుకులు ఒకేసారి చనిపోయారని నేను అనుకోవటం లేదు. తర్వాత
భర్త చనిపోయాక ఏం చేసిందంటే, మోయాబు స్త్రీలను తన కొడుకులకి పెళ్లి చేసేసిందండి. అక్కడ స్థిరపడిపోవాలనుకుందండి నయోమి. స్థిరపడిపోవాలనుకుంది. దేవునికి చిత్తానికి వ్యతిరేకమైన పని చేసింది. కానీ ఏం జరిగింది? స్థిరపడాలనుకుంటే ఇద్దరు కొడుకులు చచ్చిపోయారండి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటారు? రిక్తురాలైపోయానంటది. నాకనిపించింది, అయ్యో! భర్త చనిపోయినప్పుడనే వెనక్కెళ్ళిపోయింది కాదే! అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. అయిన అన్నీ కోల్పోయింది. భర్తని కోల్పోయింది. పెద్ద కొడుకుని కోల్పోయింది. చిన్న కొడుకుని కోల్పోయింది. ఉన్నది ఏం తెచ్చుకుందో ఇక్కడ కదా అంతా పోయి, పరిగా ఏరుకోవలసిన పరిస్థితికి నయోమి దిగజారిపోయిందండి. ఇంకా తను వెనక్కి తిరిగొచ్చింది గనక దేవుడు కనికరించి రూతు ద్వారా మళ్ళీ తన జీవితాల్లో చిగురింపచేశాడు గానీ, లేపోతే లోతు బ్రతుకులాగే నయోమి బ్రతుకు కూడా అయిపోనండి. ఇక్కడ ఇక్కడ చూడండి, దేవుడు చెప్పాడు, యెరికో పట్టణం మీదకెళ్ళేటప్పుడు చెప్తున్నాడు దేవుడు. ఈ పట్టణము దీనిలోనున్నది యావత్తును యెహోవా వలన శపించబడింది. అంచేత మీరు ఆ పట్టణంలోది ఏది కూడా తీసుకోవద్దు. శపించబడిందది. అంచేత మీరు దాన్ని ముట్టుకోవద్దని చెప్తాడండి. చెప్తే 7వ అధ్యాయం మొదటి వచనంలో శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారట. మీకు తెలిసిందే ఇది. ఆకాన్ అనేవాడు ఆ బంగారాన్ని, షీనారు వస్త్రాలు తీసుకుంటాడు దేవుడు వద్దని చెప్తే. దానివల్ల ఏం జరిగిందండి? వీళ్ళు హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు యెరికో పట్టణంలో తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తెచ్చుకున్నాడంటే దేవుడికి అవిధేయతగా ప్రవర్తించేశాడు. ఆ తర్వాత హాయి మీదకెళ్తారు. హాయి మీదకెళ్ళినప్పుడు ఏం జరిగిందో చదువుతాను చూడండి. 7వ అధ్యాయంలో 4వ వచనం. కాబట్టి జనులలో ఇంచుమించు 3000 మంది అక్కడికి వెళ్ళారు కానీ వారు హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారు. హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయారటండి. అప్పుడు హాయివారు వారిలో 36 మనుషులను హతం చేసిరి. మరియు తమ గవిని యొద్ద నుండి మైదానం వరకు హతం చేశారంట వాళ్ళని. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. దేవుడు యెహోషువతో చెప్తాడు, మొదటి అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలో, మోషేకి తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని నీకు ఇస్తాను. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు. నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు అని చెప్తాడండి. ఇలా జరిగిందేంటి మరి అని ఎడుతున్నాడండి యెహోషువ 4వ వచనం నుంచి. 6వ వచనంలో యెహోషువ తన బట్టలు చింపుకొని సాయంకాలం వరకునటండి నేల మీద ముఖం పెట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఏడుస్తాడు. అయ్యో ప్రభువా, 7వ వచనం అండి, ఎందుకు మమ్మల్ని ఓడిపోయేలా చేసావు? అయ్యో ప్రభువా, ఎందుకు మమ్మల్ని ఓడిపోయేలాగా చేసావని యెహోషువ ఏడుస్తాడండి దేవుడి దగ్గర. చాలామంది వాళ్ళ జీవితాల్లో సమస్యలు వచ్చినప్పుడు అందరినీ ప్రార్థన చేయమని అడుగుతారు. చాలా మంచిది అది, అందరినీ ప్రార్థనా సహాయం కోరడం. దానియేలు కూడా అలాగా షడ్రక మేషక అబేద్నెగోల్ని ప్రార్థనా సహాయాన్ని కోరినట్టుగా వాక్యంలో మనం చూస్తామండి. అయితే ప్రార్థనా సహాయాన్ని కోరటం మట్టుకే సరిపోదు. ఎందుకంటే మన దేవుడు జీవం గల దేవుడు. ఆయన దగ్గర కూర్చోవాలా. ఎప్పుడు దాకా కూర్చున్నాడండి అతను? సాయంత్రం వరకు అంట. సాయంత్రం వరకును సాయంకాలం వరకు కూర్చున్నాడంట ఆయన దగ్గర. వెళ్ళిపోవాలి ఆయన దగ్గరికి, వెళ్ళిపోవాలా. ప్రభువా, ఏంటి నాకు ఈ పరిస్థితి ఇలా కలిగింది? తెలియదు కదా పాపం యెహోషువకి, ఎందుకు ఓడిపోయారో తెలియదు యెహోషువకి అని. అసలు యెహోషువ ఆత్మీయుడండి. ముందు వాళ్ళు అంటారు,
హాయి మీదకి తక్కువ మంది వెళ్ళినా సరిపోతాం. ఎందుకంటే అది చిన్న పట్టణం అని చెప్తే 3000 మంది వెళ్తారు. 3000 మంది వెళ్తే ఓడిపోయి వచ్చేస్తారు. అప్పుడు ఏం చేయాలా? ఏం చేస్తాడు శరీరానుసారమైన మనిషి అయితే? శరీరానుసారమైన మనిషి అయితే ఏం చేస్తాడంటే, ఇంకా ఈసారి ఎక్కువ మంది వెళ్ళండి. ముందు 3000 మందే కదా వెళ్ళారు. ఇప్పుడు ఎక్కువ మంది వెళ్ళండి అని అని చెప్పి పంపుతాడండి. మళ్ళీ ఓడిపోయి వస్తారాడు. నీకు జయం ఇవ్వాలనుకుంటే ఆ మొదటిసారి ఇస్తాడు దేవుడు జయం నీకు. నువ్వు రెండోసారి వెళ్ళక్కర్లేదు. నీ నీ నీకు దేవుడు నీకు తోడుగా ఉంటే 3000 మంది కాదు, 1000 మంది వెళ్ళినా నీకు జయం వచ్చుద్ది. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. అయితే యెహోషువ అర్థమైపోయిందండి. మనం ఓడిపోవడం దేవుని చిత్తం కాదే. దేవుడు నాకు వాగ్దానం చేశాడే. నువ్వు వెళ్ళి ప్రతి స్థలంలో నేనుంటానన్నాడే. నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. మోషేకు తోడుగా ఉన్నట్టు నీకుంటానన్నాడు. ఇలా ఓడిపోయినేటి అని ప్రార్థన చేశాడండి. ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, వినండి, చాలామంది ఒప్పుకోవాల్సినవి ఒప్పుకోకుండా, సరిదిద్దుకోకుండా ప్రార్థన చేస్తారండి. యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ నేల మొప్పుకుంటావు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు. నేను వారితో చేసిన నిబంధన వాళ్ళు మీరారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాన్ని ఉంచుకున్నారు. శాపగ్రస్తులైన వారు మీ మధ్య నుండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే కానీ నేను మీకు తోడుగా ఉండను. చెప్పాడండి దేవుడు. ఎందుకు ఇశ్రాయేలీయులు హాయి మీదకి వెళ్ళి ఓడిపోయారో చెప్పాడండి. మరి ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ ఏమైనా సామాన్యుడా? గొప్ప దైవజనుడు యెహోషువ. సామాన్యుడు కాదే. అతను ప్రార్థన చేస్తే సూర్యచంద్రులు ఆగిపోయారండి. అంత గొప్ప ప్రార్థనాపరుణ్ణి దేవుడు అంటున్నాడు, లేగో ప్రార్థన చేస్తావేటి నువ్వు? ప్రార్థన ఆపు. యెహోషువ ప్రార్థన ఆపు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే సరిదిద్దుకోకుండా, ఒప్పుకోకుండా, మీ నుండి పాపాన్ని తొలగించుకోకుండా మీరు ప్రార్థన చేస్తే నేను విననంటున్నాడు. అందుకే అనేక మంది వాళ్ళ జీవితాలలో నుండి బ్రతకడం చేతకాక, నేర్చుకోక వాళ్ళ జీవితాలలో దేవుడు గొప్పవాడే కానీ ఆయన గొప్ప కార్యాలు అనేక మంది క్రైస్తవులు అనుభవించలేకపోతున్నారు. దేవుడు గొప్ప దేవుడు, వీరి కొరకు ఆయన గొప్ప కార్యాలు చేశాడని అన్యజనులు చెప్పుకుంటారని ఉంటుందండి వాక్యంలోని. అలాంటి సాక్ష్యం మనకి ఎందుకు ఉండట్లేదండి? నేను మళ్ళీ చెప్తున్నాను, మనం దేవుడికి ఇష్టంగా జీవించకపోవడమే. ఏమంటున్నాడంటే దేవుడు, నీవేళ యెహోషువతో ఇట్లని లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందు, లేచిపో. యెహోషువ లెగు, ప్రార్థన ఆపు. ఇశ్రాయేలీయుల్లో పాపం ప్రవేశించింది. నువ్వు ఆ పాపం చేసిన వాడిని ఎవరినో పట్టుకో, వాడిని నిర్మూలన చేస్తేనే కానీ నేను మీకు తోడుగా ఉండనన్నాడు. అప్పుడు యెహోషువ ప్రార్థన ఆపి ఆ ఆకాన్ అన్నవాడిని అతని కుటుంబాన్ని పట్టుకొని ఒక లోయలోకి తీసుకెళ్ళి అతను చేసిన పాపం అండి, అతని పిల్లల మీద కూడా వచ్చిందండి బాబు. అతను అందరినీ రాళ్లతో కొట్టి చంపేస్తారు. అప్పుడు వాక్యంలో ఉంటుంది, తప్పు చేస్తే ఎంత ప్రమాదమో చూడండి. నేను చదువుతాను, వినండి ఈ మాట. 26వ వచనం, 7వ అధ్యాయం 26వ వచనం. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నీటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకం విడిచిన వాడై మళ్ళుకొనెను.
కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళకొనెను. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా నేను 8వ అధ్యాయం, భయపడకము జడియకము, యుద్ధ సన్నదులై వారి మీదకి తీసుకుని వెళ్ళాడు. హాయి మీదకి వెళ్ళావు. నేను హాయి రాజును అతని జనులను అతని పట్టణమును అతని దేశం నీ చేతికి అప్పగిస్తాను. నీవు ఎరుకోకును దాని రాజుకును ఏమి చేసితవో అదే హాయికిని దాని రాజుకు చేసేదవు. చూసారండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడో. నాకు ఈ మాటలు ఎంత ఇష్టమో. నువ్వు ఎరుకోకిని ఆ రాజుకి ఏం చేసావో ఇప్పుడు హాయి రాజుకి అదే చేయబోతున్నావు అని అంటున్నాడండి. భయపడొద్దు చడియొద్దు అంటున్నాడు. ఎప్పుడు అంటున్నాడు మళ్ళీ నీ మాట? పాపం చేసినటువంటి ఆకాను కుటుంబాన్ని ఇశ్రాయేలీయుల పాళెంలో నుంచి తొలగించిన తర్వాత మళ్ళీ వీళ్ళకి దేవుడు తోడుగా ఉండడం ప్రారంభించాడు. హాయి మీదకి వెళ్ళి గొప్ప విజయాన్ని వాళ్ళు పొందుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల మన జీవితాలలో ఎప్పటికప్పుడే పరీక్ష చేసుకుంటుండాలండి. ఎప్పటికప్పుడే నేను ఆయన మార్గాల్లో ఉన్నానా? దేవుడు యొక్క ఆజ్ఞలను అనుసరించిన వాడట చీకట్లో నడుస్తున్నాడంట. ఆడంటాడంట నేను దేవుణ్ణే వెంబడిస్తున్నాను అంటాడు, కానీ ఆడు చీకట్లో నడుస్తున్నాడు అని ఉంటుంది. అంచేత మన జీవితాలని ఒక చిన్న దెబ్బ పడగానే ఎందుకు ప్రభా అని మన జీవితాల్ని ఆయన సన్నిధిలో కూర్చొని అడిగేయటం కాదండి. మన ఇది చెయ్యి అని అడిగేయటం కాదు, కరెక్ట్ చేసుకుంటూ ఉండాలా. మనల్ని మనం కరెక్ట్ చేసుకున్నప్పుడు దేవుని యొక్క తోడు మన జీవితాల్లో అనుభవిస్తాం. దేవుడి మాటలు దీవించునుగాక. ప్రార్థన చేయించు.